నిన్న మచిలీపట్నం అడ్వకేట్స్ న్యాయవాదుల వెబ్సైట్లో కొండపల్లి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అడ్వకేట్ గారు 3 గంటల 25 నిమిషాలకి సోషల్ మీడియా ద్వారా వెంకటాచలం లాయర్ తప్పుదోవ పట్టించారు, ఇదిగో ఆధారాలు అని ఒక ఆర్డర్ కాపీ చూపిస్తున్నారు. ఆ ఆర్డర్ కాపీ, ఆ దావా వేసింది మేమే. ఓఎస్ 456/2025, దాంట్లో IO 789/2025. దాంట్లో 19వ పేరా చదవమనండి అర్థమవుతుంది అన్నారు. 19వ పేరాలో ఉదాహరించినట్టుగా IA 1/24, CMA 484/24 హైకోర్టు వారు ఆర్డర్ పాస్ చేశారు, స్టేటస్ కో ఆర్డర్సు. దాని ప్రకారం ఈ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గారు కోర్టు ఆర్డర్ ఇచ్చారు అని చెప్తారు. తమరికి క్లారిటీ, అందరికీ ప్రజలందరూ క్లారిటీగా వినండి, అందరికీ అర్థమవుతుంది. ఈ IA 1/24 హైకోర్టు ఆర్డర్, ఇది వాళ్ళే మాకు సప్లై చేశారు. ఇదిగో సర్టిఫైడ్ కాపీని ఫోటోస్టాట్ తీసి మాకు ఇచ్చారు. ఈ IA 1/24 ఇన్ CMA 484/24 ఫైల్డ్ బై ది కొండపల్లి ఫ్యామిలీ ఎగ్నెస్ట్ తోట ఫ్యామిలీ. ఈ కేసులో ఆర్డర్ ఏమనిచ్చారంటే, ఇదిగోండి ఆర్డర్, నేను వేలుపెట్టిన చోట ఉంటుంది. అందరికీ ఆర్డర్ ఒకసారి చదివి కూడా వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఈ ఆర్డర్ ఎవరి మీద వేశారు? కొండపల్లి ఫ్యామిలీ వాళ్ళు తోట ఫ్యామిలీ వాళ్ళ మీద ఈ ఆర్డర్ వేయటం జరిగింది. ఈ ఆర్డర్ ఏమంటే, దిస్ అప్లికేషన్ ఈజ్ ఫైల్ టు ఇష్యూ ఏ డైరెక్షన్ ఎగెన్స్ట్ ది రెస్పాండెంట్స్ డైరెక్టింగ్ దెమ్ నాట్ టు క్రియేట్ ఎనీ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ఆర్ ఎలినేట్ ది సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ థర్డ్ పార్టీస్. ఇది ఎవరికి ఇచ్చారు? రెస్పాండెంట్కి ఇచ్చారు. ఎప్పటిదాకా ఇచ్చారు? ఇచ్చినది 23/7/2024 పిల్లని డేటు 20/8/2024 దాకా ఇచ్చారు. తోట ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళు చెప్పేటువంటి ఆస్తికి, దీంట్లో చూపించిన ఆస్తికి తనఖాలు కానీ ఏదైనా చేయకుండా, ఏదైనా రిజిస్ట్రేషన్లు ఎలినేట్ చేయకుండా డైరెక్షన్ ఇచ్చారు. ఈ ఆర్డర్ కన్నా ముందే వెంకటాచలం గారు డాక్యుమెంట్స్ ద్వారా, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా ఆస్తులు కొనుక్కోవటము అంతా జరిగింది. ఈ ఆర్డరు తోట ఫ్యామిలీ వాళ్ళు ఈ ఆస్తులను ఎప్పుడో వాళ్ళు చెప్పేటువంటి ఎలినేట్ చేసింది 2000లో. అంటే ఈ ఆర్డర్ ఎప్పటికీ, ఈ కేసులో వెంకటాచలం గారు కానీ, వెంకటాచలం గారికి అమ్మిన వ్యక్తులు ఎవరైతే భూమి అమ్మారో, 3 డాక్యుమెంట్స్ ద్వారా వచ్చాయో, వాళ్ళెవరూ పార్టీ కాదు, వాళ్ళ వెండార్స్ కూడా పార్టీ కాదు. కాబట్టి ఈ ఆర్డర్ ఎందుకు పనిచేస్తుంది మా మీద? ఒక కేసు ఒకళ్ళ మీద వేసామంటే వాళ్ళని పార్టీగా చూపిస్తే వాళ్ళ మీదే వర్తిస్తుంది. కానీ కొండపల్లి లాయర్ గారు ఇంటర్ప్రిటేషన్ చేసి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఈ కోర్టు వారు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు మేము వేసిన దావాలో ఇచ్చారంటున్నారే, ఈ ఆర్డర్ మాకెలా వర్తిస్తుంది? దీని మీదకి అప్పీల్కి ఎందుకు వెళ్ళలేదంటారు. దీంట్లో ఈ కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో మా పొజిషన్లో ఉందంటున్నారు, కొండపల్లి వాళ్ళు మా పొజిషన్లో ఉందంటున్నారు. కాబట్టి ఈ ఆర్డర్లో ప్రకారం ఎక్కడా కూడా, ఈ ఆర్డర్ ఇచ్చారు 19వ పేరాలో చెప్పారు, ఈ ఆర్డర్లో ఎక్కడా కూడా డిమాలిష్ చేయమని ఎటువంటి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ఎటువంటి ఆర్డర్ ఇవ్వాల, ఎక్కడ లేదు. అలాగే ఈ కేసులో, ఇది మేము దాఖలు చేసిన కేసులో మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడా పార్టీ కాదు. దావా OS 409/2025, దాంట్లో మున్సిపల్ కమిషనర్ గారు 2వ ప్రతివాదిగా ఉన్నారు. ఆయన దాఖలు చేసిన కౌంటరు రిటర్న్ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా సమాధానాల్లో వెంకటాచలం గారు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షను, అక్రమ కట్టడాలు కడుతున్నాడని కానీ, మేము బలా నోటీసులు ఇచ్చామని కానీ ఎక్కడా ఉదాహరించలా. అలాగే కొండపల్లి లాయర్ గారు మళ్ళీ ఇంకోటి అంటున్నారు, వాళ్ళకి మున్సిపల్ కమిషనర్ గారు నోటీసులు ఇచ్చారు, వాళ్ళు సమాధానాలు ఇవ్వలేదు, ఎంక్రోచ్మెంట్ చేశారని, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని 6/10/2025 ఇచ్చానంటున్నారు. మేము దానికి ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదని వాళ్ళు చెబుతున్నారు.
చూడండి, మేము రిప్లై ఇచ్చింది మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చింది 6/10/25. మేము డీటెయిల్గా హైకోర్టు ఆర్డర్స్ అన్నీ పెట్టి ఎన్క్లోజ్ చేసి 13/10/2025 మున్సిపల్ కమిషనర్ గారికి, టీపీఓ గారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇచ్చాం. డే స్టాంప్ వేశారు చూడండి. మేము ఇచ్చిన దాన్ని 13/10 మున్సిపల్ కమిషనర్ చూడండి డాక్యుమెంట్. మరి మేము ఇచ్చిన రిప్లై హైకోర్టు మాకు ప్లాన్ అప్రూవల్ చేయండి అని చెప్పి వెంకటాచలం గారు హైకోర్టులో రిట్ నెంబర్ 21/458/25 19/8/2025 తెచ్చుకున్నారు. దాని ప్రకారం ఇస్తా ఉన్నారు. అందుకని అమౌంట్ కట్టించుకున్నారు. ప్లాన్ అప్రూవల్కి ఆర్డర్ కూడా ఇచ్చారు. మరి ఏంటి సార్ మేమేం ఇవ్వలేదంటారు? లాయర్ గారు ఒక్కసారి చూసుకోండి తమరు. మీరు ఈ డే స్టాంప్ ఎందుకు ఇచ్చారు, కమిషనర్ గారికి ఎప్పుడు వెళ్ళినాయి, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేమేం రిప్లై ఇవ్వలేదని. రెండోసారి కూడా రిప్లై ఇచ్చాం. ఇలా రిప్లై అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ నిజంగా జరిగితే కనుక రిప్లై కూడా తీసుకుని మున్సిపల్ కమిషనర్ గారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము సుప్రీంకోర్టు ఇదిగోండి 2025 SCC పేజ్ నెంబర్ 1లో చెప్పినట్టుగా రాజ్యాంగం ఆర్టికల్ 241 ప్రకారము వాళ్ళకి ఆపర్చునిటీ ఫర్ హీరింగ్ ఇవ్వాలి. తర్వాత అప్పీల్కి వెళ్ళటానికి టైం ఇవ్వాలి. అప్పీల్ అథారిటీ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత నోటీస్ మంజూరు చేసి పంచనామా చేయాలి. ఈ గైడ్లైన్స్ కనుక పాటించకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తీవ్ర పరిణామాలు చెందుతారు. నెక్స్ట్ అలాగే అండి, వాళ్ళు పోలీసు వారికి బందోబస్తు ద్వారా వచ్చాము, పోలీసు వారికి బందోబస్తు ఇవ్వండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు లెటర్ అడ్రస్ చేస్తూ ఎవరికి ఇచ్చారు? మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ CHVV బాపిరాజు MA BEd BL. కానీ కమిషనర్ గారు కూడా లా చదివారు సార్. ఇదిగోండి అది ఈ లెటర్. చిలకలపూడి SHOకి అడ్రస్ చేస్తూ కాపీ టు DSP అని, కాపీ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని అన్నారు. డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 31/3/2026 మాకు బందోబస్తు ఇవ్వండి అని. చూడండి ఈ లెటర్లో బందోబస్తు ఇవ్వండి దాంట్లో లెటర్లో బలానా కోర్టు ద్వారా ఉత్తర్వులు ఉన్నాయని కానీ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ద్వారా ఉన్నాయని కానీ, హైకోర్టు ద్వారా ఉత్తర్వులు ఉన్నాయని కానీ, ఇంకే కోర్టు ద్వారా ఉత్తర్వులు ఉన్నాయని కానీ ఎక్కడా మెన్షన్ చేయలే. కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఎంతో గౌరవప్రదంగా మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP గారు విధి నిర్వహణలు నిర్వర్తిస్తుంటే ఆయన్ని కూడా రాంగ్ డైరెక్షన్ పట్టించారు. ఏ ఆర్డర్లు ఉన్నాయని చెప్పి పోలీసు వారు వీళ్ళకి బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎంతమంది పోలీసులు, అన్ని స్టేషన్లు పోలీసులు, CIలు SIలు ప్లస్ రోపార్ స్టాఫ్ ఎంతమంది? ఒక సామాన్యుడు ఇల్లు పడగొట్టడానికి ఇంతమంది. దీన్ని బట్టే తెలుస్తోంది దీని వెనకాల ఎవరున్నారో, ఎందుకు ఏం చేస్తున్నారో, ఏ కారణాల చేత డిమాలిష్ చేయడానికి చేస్తున్నారో అక్రమంగా. సార్ నేను ఒకటే మనవి చేస్తున్నాను కొండపల్లి లాయర్ గారికి, సార్ మీరు బలానా కోర్టు ఆర్డర్ ఉన్నట్టుగా మున్సిపల్ కమిషనర్ కానీ మీ పార్టీలను కానీ మీరు కానీ మేము వేసిన దావాలో కానీ OS 456/2025లో కానీ OS 409/2025లో కానీ బలానా కోర్టు ఆర్డర్లు ఉండటం వలన మేము డిమాలిష్ చేసామని మున్సిపల్ కమిషనర్ గారితో అఫిడవిట్ ఫైల్ చేయించండి, లేకపోతే మీరు మెమో ఫైల్ చేయించండి, మీ పార్టీ వాళ్ళతో పిటిషన్ ఫైల్ చేయించండి. లేకపోతే హైకోర్టులో మీరు అంటున్నారే CMA 1/24 IA 1/24 ఇన్ CMA 484/24 అన్నారే, దాంట్లో పడేయించండి. మేమే పగలగొట్టాం, బలానా కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు, ఒక ఆర్డర్ చూపించమనండి. కోర్టు ఆర్డర్ లేకుండా అన్యాక్రాంతంగా ఒక వ్యక్తి ఇల్లు పడగొట్టడం ఎంత చట్టపరంగా నేరం. మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి కోర్టు ఆర్డర్ లేకుండా ఆయన అన్యాక్రాంతం చేస్తూ ఆయనతో పాటు ఆయనతో పాటు పోలీసును కూడా తప్పుదోవ పట్టించారు. మా క్లయింట్ చట్టపరమైన చర్య తీసుకుంటుంటే దాంట్లో మున్సిపల్ కమిషనర్ గారు ఆయనతో పాటు పోలీస్ సిబ్బంది కూడా చట్టానికి బద్దులై ఉండాల్సి వస్తుంది. ఏ ఆర్డర్ ఉందండి?
కోర్టులో మీరు మేము డార్క్లో చేసాం, మేము కోర్టు ఆర్డర్ డార్క్లో ఎందుకు చేస్తామండి? అది మాకు ఇంప్లిమెంటేషన్ అవ్వదు. IA 1/24 ఇన్ CMA 484 మేము పార్టీ కాదు సార్. మీరు పడేసిన కాపీలోనే చదువుకోండి. IA 302/25 ఇన్ OS 409/25 దాంట్లో ఎక్కడా కూడా కమిషనర్ గారు ఇదిగోండి ఆయన సొంతకాలే, మేము అక్రమ కట్టడాలు కడుతున్నాం, అన్యాక్రాంతంగా ఉంటున్నాం నీ ఎక్కడ లేదండి. ఇంకోటి మనం ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మాకు అక్రమంగా కట్టడాలు కడుతుంటే మాకు డోర్ నెంబర్ ఎలా ఇష్యూ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారు? మాతో పన్ను ఎందుకు కట్టించుకుంటున్నారు చెప్పండి. లీడర్ గారు తెలుసుకోండి, మీరు ఏదో తెలుసుకుని ఏదో చేసేద్దామని వేరే వాళ్ళ మీద నిందేసేటప్పుడు అన్నీ చదువుకుని చేయాలి. మీరు చెప్పినారే IA 789 ఇన్ OS 456/25 దాంట్లో డిమాలిష్ చేయమని ఏమైనా ఆర్డర్ ఉందా? మీ అక్రమ కట్టడాలు నిజంగా ఏమైనా కడితే మేము ఏది కడితే మీరు వైలేషన్ వేయిస్తారుగా కోర్టులో, లా తెలుసుగా మీకు, అంతే కదా. కమిషనర్ గారు మేము వేసిన కేసులో పార్టీకి యాడ్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నించారా? ఈ రోజుకి లేదు. ఏ ఆర్డర్ ప్రకారం ఆయన పాల్గొట్టారు చెప్పమనండి. నేను ఇవాళ మీడియా సోదరుల ముందు ప్రజలందరూ చూస్తున్నారు, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కమిషనర్ గారిని. బలానా కోర్టు ఆర్డర్ ఉంది, బలానా లోయర్ కోర్టులో కానీ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఉన్నట్టుగా దాఖలు చేయమనండి. ఆయన మెమో పడేయమనండి, పిటిషన్ పడేయమనండి. నేను బలానా కోర్టు ఆర్డర్ ప్రకారం నేను పగలగొట్టడానికి వెళ్తున్నాము, పగలగొట్టాము అని పడేయమనండి. సార్ OS 456/25 1వ తారీఖు ఉంది. ఆ రోజున మీరు మీ పార్టీలు కొండపల్లి ఫ్యామిలీ వాళ్ళ పార్టీలు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఇలా కోర్టు నాకు ఆర్డర్లు బలానా కోర్టు ఆర్డర్ ఇచ్చిందని కోర్టుకి తెలియపరిచారా? తెలియపరచలా. అస్సలు మీరు హైకోర్టులో ఉంది అంటున్నారు. హైకోర్టులో మేము పార్టీ కాదు, మాకు అమ్మిన వాళ్ళు పార్టీ కాదు. ఆర్డర్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది మా మీద? కోర్టు వరకు మీరే చెప్పండి, తెలుస్తుంది, మీకు తెలుసు కదా, అర్థమవుతుందా సార్? నెక్స్ట్ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు WP 3228/24 దాంట్లో కొండపల్లి రాంబాలాజీ గారు కమిషనర్ గారి మీద, తోట నరేందర్ గారి మీద వేసిన రిట్ పిటిషన్లో కమిషనర్ గారు ఈ ఆర్డర్ కాపీ చదవండి లీడర్ గారు. అయ్యా నేను ఎందుకు ఇంత తప్పుగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటారు. దీంట్లో ఏమన్నారు? ఈ సర్వే నెంబర్లో ఎక్కడా అన్యాక్రాంతాలు లేవు, ఈయనకి ప్లాన్ ఇవ్వటం జరిగింది, కొండపల్లి ఫ్యామిలీ వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు అని కౌంటర్ దాఖలు చేసి నరేంద్ర గారు ప్లాన్ ఇవ్వటం కూడా జరిగింది. ఇంతకుముందు మీడియా సమావేశంలో కూడా నేను చెప్పడం జరిగింది, ఒకసారి అది చదువుకోండి. ఇదే విషయం కోర్టులో ఎక్కడ మేము అన్యాక్రాంతం చేస్తున్నాను మాకు ఎక్కడ తెలియపరచలా, కోర్టులో ఆయన ఎక్కడ కమిషనర్ గారు ఎక్కడ తెలియపరచలా. ఎందుకు ఇంత ఫోర్స్ తీసుకొచ్చి చేశారు? రాజ్యాంగం ఆర్టికల్ 142ను కూడా వైలేట్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటించలా. అర్థమవుతుందండి? ఆర్డర్ కాపీ వచ్చేసింది, ఆర్డర్ చూపించండి. 1/24లో మీ పార్టీయా చెప్పండి సార్. ఆవేశంగా మా క్లయింట్ మీద, వెంకటాచలం గారి మీద సింపతి చూపిస్తున్నట్టుగా, జాలి పడుతున్నట్టుగా మాట్లాడటం ఏదో ప్రజలందరూ చూస్తున్నారు సార్. ఏం జరిగిందో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మనం ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాం మీడియా ముందంటే అందరూ చూస్తారు. నిజాన్ని చెప్పండి. మీరు చెప్పేటువంటి IA 1/24 CMA 484/24లో మేము పార్టీయా? మీరు చూపించే ఆర్డర్కి ఆ రోజుకి మేము పార్టీగా ఉన్నామా? ఆర్డర్ మాకు వర్తిస్తుందా? ఈ కోర్టు ఆర్డర్లో కూడా మీరు చెప్తున్నారు కదా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ఆర్డర్ పాస్ చేశారు స్టాటస్ కోర్టు, దాంట్లో మేము దావా వేసింది కన్స్ట్రక్ట్ చేస్తున్నామనే వేసాం. మా కన్స్ట్రక్షన్ ఎక్కడి దాకా వచ్చిందని ఏమైనా మెన్షన్ చేశారా? చదువుకున్నారు ఆర్డర్ పూర్తిగా? హైకోర్టు ఆర్డర్లో స్టాటస్ కో బలాన్ని ఉందా చెప్పండి సార్. ఆర్డర్ చదివినిపించాగా, కొంచెం తెలుసుకుని మాట్లాడండి.